అదే ఎందుకు ఇంకా కనీసం సస్పెండ్ చేయటం లేదు అనేది నా గ్రౌజ్ కూడా అదే. ఎందుకంటే ఒక బాధితుడిగా ప్రశ్నించే హక్కు నాకుంది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ ఆ కేసు కంటిన్యూ అవుతుంది. ఒక బాధితుడిగా నాకు జరిగిన అన్యాయానికి, ఎందుకంటే మరి నేను గతంలో ఎంపీగా ఉన్నా, వీఆర్ సపోజ్ టు బి లా మేకర్సే కదా. మరి లా మేకర్నే మరి లా బ్రేక్ చేసి, నా ఫింగర్ బ్రేక్ చేసి చితకొట్టారు. పోరాడుతున్నా, అప్పటి నుంచి పోరాడుతున్నా. 3 ఏళ్ళు కలుమూసి కూర్చున్నాడు అంటున్నారు. అరే 3 ఏళ్ళు నా కేసు సుప్రీంకోర్టులో మీ అందరికీ తెలుసు. కనీసం 20 సార్లు మా ఆధారంటారు మెన్షన్ చేశారు, టేకప్ చేయండి అని. అట్ లాస్ట్ ఇట్ హాస్ బీన్ టేకెన్ అప్. అప్పుడు హైకోర్టు ఏముందని కింద పంపారు. సో నేనేమి ఖాళీగా కూర్చోలే. 3 సంవత్సరాలు కూడా సిబిఐ ఎంక్వైరీ అయ్యిందని పోరాడుతున్నా. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో అది ఏమీ పురోగతి లేదు కాబట్టి నేను కేసు వేయటం జరిగింది. ఇప్పుడు యాక్టివ్గా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది, దోషులు శిక్షించబడతారని సంపూర్ణ విశ్వాసం ఉంది. బట్ ఇన్ దట్ ప్రాసెస్ ఒక డీజీ స్థాయిలో ఉన్న ఒక అధికారి నిరంతరం మీటింగులు పెడుతూ తనకున్న బలాన్ని భూతద్దంలో చూపించి కొందరు నాయకుల్ని మరి వాటెవర్ ఇట్ ఈస్, కొన్ని పదాలు మన వాళ్ళం మరి చేస్తున్నాడా ఏమిటి, ఎందుకు ఇంకా సస్పెన్షన్ జరగలేదు అనేది నువ్వు ప్రశ్నించినట్టే నేను ప్రశ్నిస్తున్నా. మరి నాకు సమాధానం ఎవరు చెప్తాడు? మీరే చెప్తారా? మీకు సమాధానం చెప్పాల్సిన ఎవరు చెప్పాలి సమాధానం? ప్రశ్నకి ప్రశ్న సమాధానమా? అదే మరి డెఫినెట్గా ప్రభుత్వమే దీనికి. అందుకనే నేను పర్సూ చేస్తున్నా. నేను ఇది పర్సూ చేసేది అందుకనే. అంటే న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యం మీద, అంటే ఒక ఎంపీనే మరి కొట్టినప్పుడు, మరి అప్పుడు చట్టసభల్లో, అప్పుడు అత్యున్నత చట్టసభలో ఉన్నాం, ఇప్పుడు రాష్ట్ర స్థాయి చట్టసభల్లో ఉన్నాం. మరి చట్టసభల్లో ఉన్న వ్యక్తిని సరే కొట్టారు, అయిపోయింది. కానీ ఆ పరిష్కారం కోసం నేను కూడా పోరాటం చేయకుండా ఉంటే ఇంకా వ్యవస్థల మీద అందరికీ నమ్మకం పోతుంది. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఎంతోమంది ఇంకేముందరా కొట్టారు అయిపోయింది, ఎందుకు ఈ తలనొప్పి, అవతల పెద్ద ఆర్గనైజేషను, వాళ్ళ ఆర్మీ అంటున్నారు, ఇవన్నీ ఎంత చెప్పినా పాయాస్ అని చెప్పి నేను ఆర్మీ వస్తే చూసుకుందాం అని చెప్పి నేను రెడీగా ఉన్నా. ఏ విధమైన సింగిల్ హ్యాండ్ గణేష్లా కాకుండా నేను కూడా నా యుద్ధం అంటే సన్నద్ధంలో నేను ఉన్నాను. బట్ నాది న్యాయ యుద్ధం. వాళ్ళ యుద్ధం ఎలాంటిదైనా నాది న్యాయ పోరాటం. ఇలాంటి ఒడతూపులకి